మనం ఇక్కడ చూస్తున్నాము ఈరోజు ఇది ఒక ఓల్డ్ యూపీఎస్ బాక్స్ డబ్బా. దీన్ని మనము లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్ని రిమూవ్ చేసి మనం దీన్ని బెంచ్ పవర్ సప్లైగా తయారు చేస్తున్నాం. యాక్చువల్లీ బెంచ్ పవర్ సప్లై కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా, మనం దీన్ని ఓన్గా తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఈజీగా తయారు చేసుకున్నాము. ఈ విధంగా ఉంటుంది. దీనికోసం కానీ మనము 12-0-12 ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. ఇది కూడా మన దగ్గర ఓల్డ్వి చాలా ఉంటాయి, దాన్ని మనం నిరుపయోగంగా పడేయకుండా ఈ విధంగా వాడుకున్నాము. 12-0-12ని మనం ఇక్కడ రెగ్యులేటర్ బక్ పవర్ సప్లై అనేది ఒకటి దొరుకుతుంది. స్టెప్ డౌన్ పవర్ సప్లై తీసుకొని దీనికి మనం 12-0-12 మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్ తయారు చేసి దీనికి ఫిల్టర్ వేసి దీని ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ మనం బక్కు ఇచ్చామంటే అవుట్పుట్ మనం ఇట్లా ఒక ప్రెస్ ట్రిమ్మర్స్ ఉంటాయి, దాని ద్వారా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. మనం దీని నుంచి దీంట్లో ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇది ఒక ట్రిమ్మర్స్ని రిమూవ్ చేసుకొని మనం ముందు కంట్రోల్ చేసుకోవాలా. కంట్రోల్ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు డిజిటల్ మీటర్ కూడా ఒకటి వస్తుంది. ఇట్లా మనం పైన వోల్టేజ్ కింద యాంప్స్ ఈ విధంగా ఫిట్ చేయడం జరిగింది. దీనివల్ల మనము బెంచ్ పవర్ సప్లై చాలా ఉపయోగపడుతుంటుంది. మనకి అవుట్పుట్ని మనము ఇక్కడ 300 ఇట్లా రెగ్యులేటెడ్ పవర్ సప్లై నుంచి వచ్చిన అవుట్పుట్ని మనం ఇట్లా పవర్ సప్లై పిన్స్ లాగా ఇది కనెక్ట్ చేసుకున్నాం. ఇది దాంట్లో బ్లాక్ మైనస్, బ్లూ మైనస్, రెడ్ ప్లస్. ఇది మనము అడ్జస్టబుల్ బెంచ్ పవర్ సప్లై లాగా వాడుకోవచ్చు దీన్ని.